ఇక్కడ చూస్తే ప్రమాదం. ఇదేమిటి వీడికి కొత్తగా మేసం వచ్చింది? మేజర్! అయ్యో మేజర్, నేను చెప్పేదంతా నిజం. మీరు లోపల అప్పుడే మీకు నిజం తెలుస్తుంది. ఒకవేళ నువ్వు చెప్పింది రాంగ్ అయితే నిన్ను షూట్ చేసి పారేస్తా. అయ్యో మీరు రండి. మేజర్, ఇందులో ఏదో గందరగోళం ఉంది. ఏమంటున్నారు? నాకేమీ అర్థం కావడలేదు. ఏమంటాయ్, కాస్తిలా రండి. గాయత్రి ఎవరు? హలో అరుణ్, గుడ్ మార్నింగ్. ఏమిటి మేజర్ ఇంత ఉదయాన్నే తుపాకీ చేత పట్టుకుని వచ్చారు? ఈ వేధవ రాస్కల్ ఉదయాన్నే నాకు కంప్లైంట్ ఇచ్చాడు. అది తెలుసుకుందాం. మేజర్ కొంచెం ఓపిక పట్టండి, కొంచెం ఓపిక పట్టండి. నేను అడిగే ప్రశ్నకి కరెక్ట్ గా జవాబు చెప్పాలి. ఏమిటి? తెల్లవారుజామునే వీధి గుమ్మం తుడిచి ముగ్గు వేసింది ఎవరు? అయ్యో, ఏంటిలా అసభ్యంగా మాట్లాడుతున్నారు? నేనే ఉదయాన్నే 5 గంటలు లేచి తలంటుకొని సుప్రభాతం చదివి తులసి చుట్టూ తిరిగి ముగ్గులు పెట్టాను. నన్నిలా అడుగుతున్నారే, నాకెంత ఫీలింగ్ ఉందో తెలుసా? అదే కదా. అబద్ధం చెప్తున్నారు మేజర్, మీరు నమ్మకండి. ఆవిడ ప్రదర్శనలు చేసేటప్పుడు నేను మీసం చూశాను. మేజర్ వాడిని వదిలేండి పాపం. అందరికి రేచీకటైతే పాపం వీడికి మాత్రం పక్కటి చీకటి. ఏం చెప్పినా సరే నేను ఈ రోజు వీడిని వదిలిపెట్టను. నేను ఊరుకుంటే వీడు నన్ను డిస్టర్బ్ చేస్తూనే ఉంటాడు. ఈ పాపం మనకెందుకు, వదిలేసేయండి. వదిలేయమంటావా? నేను కనిపించరేంటి? ఇక్కడే ఉండాలి. సౌమ్య, ఒకే ఇంట్లో ఉన్నా కూడా మనం ఇలా దొంగచాటుగా కలుసుకోవాల్సి వస్తుంది. అవునండి, మీకు నా మీదున్న ప్రేమను తలుచుకుంటే నాకు చాలా గర్వంగా ఉంది. నీ ఇంట్లో తారు డబ్బాలో మునిగిన నీటి ఏనుగు ఉంది కదా? ఎవరినంటున్నారు? మా నాన్ననా? ఆహా, చెప్పే లోపలనే కరెక్ట్ గా పట్టేశావే. ఆ నీటి ఏనుగు తుప్పు పట్టిన తుపాకీని ఎప్పుడు చేతో పట్టుకుంటాడని భయంగా ఉంది. అయినా పర్లేదు, ఎదుర్కొంటాను. ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. నా సౌమ్య, జాలీగా ఉండవలసిన సమయంలో జాగ్రత్త గురించి చెప్తావేంటి? ఏమంటున్నారు? నీకు అర్థం కాలా? ఇంకా నీకు అర్థం కాలేదా? అయ్యో, ఏమైందండి? నేను ఏది తీసుకున్నా దాన్ని తిరిగి ఇవ్వకుండా ఊరుకోను. అయ్యో, మా నాన్న నమ్మేశారు కదా, నేను వస్తాను, బాయ్. ఈ తెలుగు ఫిగర్లందరూ ఇంతే. వాడు మాత్రం చేయవలసినవన్నీ చేసేస్తుంటారు, మళ్ళీ మాత్రం ఏమి చేయనవరు. తూనీగా తూనీగా ఎందాక పరిగెడతావే, రావే నా వెంట. మాంసం కూడా చూస్తేనే ఆవిడ దూరం పరిగెత్తే నేను మిలిటరీ హోటల్కి వెళ్ళొస్తున్నాను. నా కర్మ. నేను బాగా నటిస్తున్నానో లేదో మాత్రం చూడు. ఇలా చూడవయ్యా, తినడానికి సిగ్గుపడితే కడుపు నిండుతుందా? నువ్వు అసలు ఆడదానమంటే మోహన్ చూడు. నే సందేహపడింది చాలా నిజమైంది. ఈసారి మాత్రం నేను వదిలిపెట్టను. వస్తా. మేజర్ మేజర్ మేజర్, దానికంటే ఘోరం మేజర్. ఏమంటున్నావు? గెస్ట్ హౌస్ లో అన్యాయం జరుగుతోంది మేజర్. అంత అన్యాయం ఏం జరుగుతుంది? నా నోటితోనే చెప్పలేను. మీరు డైరెక్ట్ గా వస్తే చూడొచ్చు. రండి. డైరెక్ట్ గా రావాలా? సరే రండి మేజర్. అక్కడ చూసారా? చూసారా అక్కడ బిర్యానీని ఎలా కరిచి తింటుందో? ఈవిడ బ్రాహ్మణమ్మాయా? మంత్రం చెప్పే నోటితోటి మాంసం తింటోంది. ఈవిడ నిజంగా బ్రాహ్మణదేనా అనే డౌట్. మరికేం లేదు మేజర్ సార్, అదొచ్చి ఓకే ఓకే ఓకే. ఏమిటి ఒళ్ళంతా అదురుతోందా? మా మేజర్ ఉన్నారే, పాకిస్తాన్ వాడిని కూడా క్షమిస్తారు, కానీ అబద్ధం చెప్పేవాడు మాత్రం క్షమించరు. మేజర్ వెంటనే ఖాళీ చేసేయమని చెప్పండి. అయ్యో, తప్పు చేసింది వాళ్ళైతే నన్ను కొడతారేంటి? మెట్టినింటికి వెళ్ళగాని పుట్టింటి శాస్త్ర సంప్రదాయాల్ని మరిచిపోవడమేరా ఆడవాళ్ల గొప్పతనం. శ్రీరాముణ్ణి చేసుకుందే సీతాదేవి. ఆవిడది మామూలు ఫ్యామిలీ కాదురా, రాయల్ ఫ్యామిలీ. అటువంటిది రాముడు అడవికి వెళితే తను అడవికి వెళ్ళింది. ఇంటికి వెళ్ళిందా? తాలి కట్టిన భర్త మాంసం కాదురా, మన్ను తినమన్నా తింటుందే తనేరా ధర్మపత్ని. ఆహాహా, అటువంటి పతివ్రత పాదాలు కడిగితే చేసిన పాపాలన్నీ పోతాయి. తను తిని చేతులు కడిగిన వెంటనే నేను తన కాళ్ళు కడుగుతాను. అయ్యో మేజర్, మీరు అలా మాట్లాడకూడదు. నేను కాళ్ళు కడుగుతాననేగా అన్నాను, నరుకుతానన్నాను. అది కాదు మేజర్, ఏ రోజునైతే మీ గెస్ట్ హౌస్ లో మమ్మల్ని ఉండనిచ్చారో ఆ రోజే మీ పాపాలన్నీ తొలగిపోయాయి. Is it my son? Yes, Dad. Congratulations.
ఎక్స్క్యూజ్ మీ కమింగ్. ఎస్, గుడ్ మార్నింగ్ గుడ్ సార్. మార్నింగ్. నేను సెన్సస్ తీయడానికి వచ్చాను. అలాగా, వెల్కమ్ లేదు సార్, వెల్కమ్. పర్వాలేదు, ఇక్కడే ఉంటాను. ఐ సీ. సౌమ్య, ఎలా రామ్మా? ఎస్ డాడీ. ఐ యామ్ మేజర్ మురళీకృష్ణ, మై ఓన్లీ డాటర్ సౌమ్య. హలో, థ్యాంక్ యూ సార్, వస్తాను. ఒక్క నిమిషం ఉండమ్మా. మా గెస్ట్ హౌస్ లో ఓ సూపర్ ఫ్యామిలీ ఉన్నారు. వాళ్ళని మీ సెన్సస్ లెక్కలో రాసుకోండి. sure. పదండి. చూపించండి. రామ్మా. గాయత్రి, రండి. ఆ. రండి రండి. సెన్సస్ లెక్కలు రాసుకోవడానికి ఆహా. వచ్చారు. అరుణ్ ఎక్కడమ్మా? లోపల ఉన్నారు. ఆహా. ఏమండి? ఏమిటి? కాస్త ఇలా రండి, మేజర్ అంకుల్ వచ్చారు. రా జెంటల్మెన్. అని ఈ ఇంటి పెద్ద అరుణ్. ఈ అమ్మాయి అతని భార్య గాయత్రి. ఎంతో అన్యోన్యమైన హస్బెండ్ అండ్ వైఫ్. వాళ్ళ అనురాగానికి సాక్షిగా పుట్టిన వాడు ఈ రాహుల్. ఇక మనం బయలుదేరదామా? నాన్న ఆగండి, ఆయనకు తమ్ముడున్నారుగా చెప్పలేదే. ఈ తమ్ముడు ఇప్పుడు చాలా ముఖ్యం. అవును, ఒక ఇంటెలిజెంట్ బాయ్ ఉన్నాడుగా. ఎక్కడతను? ఒరే తమ్ముడు, అక్క ఇలా రా, మేజర్ అంకుల్ వచ్చారు. అక్క మీరు బాత్రూమ్ లో ఉన్నానక్క. సెన్సెక్స్ కోసం వచ్చారా? కాస్త త్వరగా రా. అలాగేనక్క, ఏమిటో తెలియడం లేదు, నా కడుపులో తెగ తిప్పేస్తోంది. వీడికి పెద్దవాళ్ళని చూస్తే సిగ్గెక్కువ. మేడం, తనది సిగ్గుపడే క్యారెక్టర్ కాదే. ఏమ్మా, ఈ డీటెయిల్స్ చాలా ఇంకేమైనా కావాలా? చాలు సార్, చాలు. ఆ, రండి. పద. అయ్యో. ఎలా ఉంది నా యాక్టింగ్? అవునవును, ఆదరగొట్టావు. నెక్స్ట్ నట శిరోమణి నువ్వే. బాత్రూమ్ లోకి వెళ్ళి దాక్కున్నారు కదా, ఎందుకు నన్ను పిలిచి టార్చర్ పెట్టావు? ఏమైంది ఇతనికి? ఏమైతే నీకు ఇదిగే, పోలే. ఓయ్! ఏయ్, రాను పన్ను కూడా తగిలింది. ఏం చేయలేరా హరి? సరే వదిలే వదిలే వదిలే, వచ్చింది చూసింది వెళ్ళిపోయింది, వదిలేరా బయట వదిలే. ఆ. కొట్టానంటే వెళ్ళి నచ్చ చెప్పరా, వెళ్ళరా. మేము ఇక వెళ్ళొస్తాం. బాయ్. అనుపమా, కొంచెం ఆగు, నీతో మాట్లాడాలి. అను ప్లీజ్ ఆగు, నీతో మాట్లాడాలి. ఏంటి? అది నువ్వు చూసినంత నిజం కాదు. ఆ అరుణ్ చాలా మంచివాడు, నమ్మమ్మా. భార్య బిడ్డలతో కాపురం చేయడం నా కళ్ళారా చూశాను. ఇంకా నమ్మమంటావా? అయ్యయ్యో, అది నిజమైన పెళ్ళాము కాదు, వీడు నిజమైన కొడుకు కాదు. అదంతా ఒక సెటప్, డ్రామా. నా ప్రేమను సక్సెస్ చేయడానికి అరుణ్ ఇలా డ్రామా ఆడుతున్నాడు. ప్లీజ్ నమ్మమ్మా. నీ మాటల్ని మా అమ్మ నాన్నలు నమ్ముతారు, నేను నమ్మను. సరేనమ్మా, నేను చెప్పేదంతా అబద్ధమే, నమ్మొద్దు. పిల్లలు అబద్ధం చెప్పరు కదా, వాడు దైవంతో సమానం. వాడు చెప్పేదని నమ్ముతావు కదా, వాడిని అడుగు. ఎవరా వాళ్ళు? నిజంగా చెప్తున్నాను, వాళ్ళే నా అమ్మ నాన్న. లేదు, అది ఏమిటంటే చాలా చాలు చాలు చాలు. ఎరా రే, నేను నీకు ఏం ద్రోహం చేశాను రా? ఎందుకు అబద్ధం చెప్పావు? నువ్వే కదా చెప్పావు, ఎవరు అడిగినా వాళ్ళే మా అమ్మ నాన్న అని చెప్పమని, అందుకే చెప్పాను. నాకే పెట్టావు కదా టెండర్. నీ నోటిని ఫినాయిల్ తో కడగాలి. పదా పదా. చా, లిటిల్ స్టార్ ఎంత అన్యాయం చేసిపోయాడే. అనుభవం ఏమో కోపించుకుని వెళ్ళిపోయింది. ఈ మ్యాటర్ అరుణ్కి తెలిసిందంటే నా లవ్ ని అర్థంతరంగా వదిలేసి వెళ్ళిపోతాడే. అరుణ్ ఎలా దారికి తీసుకురావాలి? ఐడియా. హలో, నేను అనుపమని. అనుపమా, నన్ను మీరు క్షమించండి, మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను. హరి అని ఇప్పుడే మీ గురించి అంతా చెప్పారు. ఫ్రెండ్షిప్ కోసం మీరు ఎంత పెద్ద త్యాగం చేస్తున్నారు, ఆ తలుచుకుంటేనే నాకు ఎంతో గర్వంగా ఉంది. ఇంతవరకు మీకు ఎప్పుడూ ఇవ్వని బహుమతిని ఇప్పుడు ఫోన్లో ఇస్తాను. కళ్ళు మూసుకోండి. సంతోషమేనా? ఇక ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా హరి అని సంప్రదించండి. ఇక ఉంటాను, బాయ్. యా రే హరి, ఆహా, ఆ, రా రైట్. ఆహా, రా, ఆహా, నీ చెయ్యి ఇవ్వరా. ఎందుకు? ఇవ్వు. ఇదిగో. రే హరి, ఏం చెప్పి మేనేజ్ చేసావరా? రే, నీ నాలుగు మీద ఉన్న సరస్వతి, నీ కళలో ఉన్న కరుణ, నువ్వు చక్కగా మాట్లాడతావు తెలుగు భాష, అవేరా తన మనసును మార్చుంటాయి. యు నో వన్ థింగ్, అనుపమ నాకు ఫోన్ చేసి మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను, నన్ను క్షమించండి, ఐ లవ్ యూ అని నాకు ఫోన్ చేసి చెప్పిన వెంటనే నాకు 1000 అడుగుల బలం వచ్చిందిరా. అవునా? రేయ్, తను క్షమాపణ అడగడానికి, ఐ లవ్ యూ చెప్పడానికి పూర్తి కారణం నువ్వే కదరా. అవునా? నా లవ్వుని బతికించిన నవయుగ కృష్ణుడు విరాను. సారే జహా సే ఆకలేస్తుంది సార్, 3 రోజులైంది సార్ తిని, డబ్బులు ఇయ్యండి సార్. ఏం లేదా రాహుల్, ఏమైందిరా నీకు? ఎందుకు అడుక్కుంటున్నావు? ఏ మ్యాన్, ఇక్కడ షూటింగ్ జరుగుతోంది.
షూటింగ్ అమ్మా. అమ్మ నిజమా? అవును. అవునా? మరైతే ఆ అమ్మెవరు? అయ్యో. ఓ, ఇందులో ఏదో కన్ఫ్యూజన్ ఉంది. అమ్మా నువ్వు నాతో పాటు రా అమ్మా. షూటింగ్ తర్వాత చూసుకున్నావు రా. షూటింగ్ బ్యాకప్. ఏ, మేనేజర్ అర్జెంట్ గా అలాగే వెళ్ళాలి. సార్. ఎక్కమ్మా ఎక్కండి. రే హరి, ఏంటి? ఏంట్రా ఇది? ఆ. ఉదయాన్నే సారా ప్యాకెట్ పాయ అడుగుతుందిరా, ఎక్కడికి వెళ్దాం? బీచ్ కి వెళ్ళాలి. కొట్టానంట. ఆగు. ఏ రాకు, ఏంటి నువ్వు క్రాక్ లా బిహేవ్ చేస్తున్నావు? నటించడా తీసుకొచ్చావుగా, అడిగింది ఇవ్వు, లేదంటే మీ పని పడతాను. ఏయ్, ఏంటి నువ్వు మా పని పెట్టేది? ఏంటి పెద్ద ఊపిరి ఏయ్, లేదు, ఆపుతావా లేదా? ఆపు. వీళ్ళెవరో తెలుసా? అయ్యో హరి, ఆవుని తోడిని కలిపి తోడుకొచ్చాడరా. నిజం తెలిసిపోయిందా? దొరికిపోయావా? ఆ. ఓ. మేజర్, నన్ను కాల్చకండి. ప్లీజ్. ఇప్పుడు బాగా ఎదుర్కొన్నారు కదా. శత్రువులైనా ఎదురుగా నిల్చొని కాలుస్తారు గాని మీరు వెన్నుపోటు పొడిచారు. పోరాటానికి ముందు చెప్పడమే ధర్మం రా. మీరు చేసిన అన్యాయానికి నేను మిమ్మల్ని శిక్షిస్తాను. వద్దు, 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 మేజర్ని రా, వద్దు, మేజర్ని. ఆవేశపడకండి, ఆవేశపడకండి. నేను చెప్పేది వినండి. కాల్చకుండా కాస్త వివరంగా వదలను. చెప్పేది వినండి, మేజర్. ఏం చెప్పబోతున్నా? మీతో విడిగానే చెప్పాలి. రండి ప్లీజ్. ఇక్కడే అయ్యా. వచ్చాక కాలుస్తాను. ఆ, ఓకే మేజర్. రండి. ఎవరిని వదిలిపెట్టను. చెప్పు ఏం చెప్పాలనుకున్నా? మేజర్ దయచేసి నేను చెప్పేది ప్రశాంతంగా వినండి. ఏంటి ప్రశాంతంగా వినే? నీ జాతిని కాదని నువ్వు పెళ్లి చేసుకుంటే నీకు పుత్రభాగ్యం ఉండదు అని గాయత్రి వాళ్ళ నాన్న శాపం ఇచ్చాడు. వాటన్నింటినీ పట్టించుకోకుండానే నేను గాయత్రిని పెళ్లి చేసుకున్నా. కానీ వాళ్ళు అనుకున్న దానికి విరుద్ధంగా గాయత్రి గర్భవతి అయింది. నేనెంత సంతోషపడ్డానో తెలుసా? కానీ బిడ్డ పుట్టేటప్పుడు చనిపోయి పుట్టింది. ఇక తనకి పిల్లలే పుట్టరని డాక్టర్ చెప్పారు. ఈ విషయాన్ని గాయత్రికి చెబితే తను చచ్చిపోతుంది. తన ప్రాణాలు కాపాడాలి కదా. అందుకే ఏం చేయాలని ఆలోచిస్తూ ఉండగా ఆ సమయంలోనే అదే హాస్పిటల్లో మీరు తీసుకొచ్చిన పిల్లాడు పుట్టాడు. ఆ పిల్లాడి తల్లికి జరిగిందంతా చెప్పాను. ఆ రోజు నుంచి ఆ పిల్లాడిని నా బిడ్డగా పెంచుతూ వస్తున్నాను. అది నిజమన్నమి గాయత్రి సంతోషపడుతోంది. ప్లీజ్ తన సంతోషాన్ని చెడగొట్టకండి. నా ప్రాణం గాయత్రి, గాయత్రి ప్రాణం మీ చేతుల్లో. ఈ నిజం తెలిసిన మీరు తనతో చెప్పడం చెప్పకపోవడం మీ ఇష్టం. వెరీ సారీ అరు. సో సారీ మై సన్. నీలో ఇంత బాధ దాగుందని నాకు తెలియదు. కులాంతర వివాహాలు చేసుకున్న వాళ్ళు ఎంతో సంతోషంగా ఉండాలనుకునేవాణ్ణి నేను. డామ్, మీ ఇద్దరికి పిల్లలు పుట్టని ఏ డాక్టర్ చెప్పాడు? నేను అద్భుతమైన మూలికలన్నీ కలగలిపి ఒక మిశ్రమాన్ని తయారు చేశాను. అది మీరిద్దరూ వాడారంటే మీకు పిల్లలు పుడతారు. మీరిద్దరూ ఇక నిశ్చింతగా ఉండండి. బీ హ్యాపీ, బీ హ్యాపీ. గాడ్ బ్లెస్. రెడీ 1 2 3 4 5 6 7 8 8 7 6 5 4 అనుపమ, 3 come darling. Come on. ఏమిటిది అందరూ చూస్తున్నారు? అనుపమ వద్దు వద్దు వద్దు, నాకు సిగ్గేస్తుంది. మనం విడిగా వెళదాం. అనుపమ, అనుపమ వద్దు 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 వద్దు, నాకు సిగ్గేస్తుంది అనుపమ. అయ్యో మనం విడిగా వెళ్ళిపోదాం పద. అయ్యో వద్దు వద్దు వద్దు. హలో. ఏంటి రా వెళ్తాం. ఏమంటున్నారు? నువ్వేగా అన్నావు. పగటి కలలు కంటున్నానమ్మా, సారీ. మీరు వెళ్ళండి. ఏంటి రకరయ్యా? 4 3 2. ఓకే, అందరూ క్లాస్కి వెళ్ళండి. ఏయ్, బీ కేర్ఫుల్. హాయ్. మెల్లగా, జాగ్రత్త. ఏ అనుపమ, 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 ఏమిటిది? నీ కోసం నేను ఆఫీస్కి లీవ్ పెట్టి వచ్చాను. నువ్వు నన్ను పట్టించుకోబట్టి వెళ్ళిపోతే ఎలాగా? ఎందుకు పట్టించుకోవాలి? ఎందుకు పట్టించుకోవాలా? నువ్వే కదా ఫోన్ చేసి ఐ లవ్ యూ చెప్పావు. ఐ లవ్ యూ నేను చెప్పానా? అవును, నువ్వే చెప్పావు. హ్మ్, నేనా? ఎక్కడ? ఎప్పుడు? అయితే మరి నువ్వు చెప్పలేదా? నో, ఏమంటున్నాను? నేను ఐ లవ్ యూ అని చెప్పలేదు, ఎన్నటికీ చెప్పబోను. అప్పుడైతే ఆ హరి నిన్ను మేనేజ్ చేశానని చెప్పాడు. మరి అది అలా చెప్పాడా? నన్ను నమ్మమంటావా? నేను ఫూల్ అనుకున్నావా? నువ్వొక ఫ్రాడు, నీ ఫ్రెండ్ ఒక ఫ్రాడు. గెట్ అవుట్ ఆఫ్ మై వే. ఏ అనుపమ, అనుపమ, అనుపమ అంటే వాడు మేనేజ్ చేసి చెప్పిందంతా అబద్ధమా? సౌమ్య,
మనం ఇలా చాటు మాటగా కలుసుకోవడంలో ఎంతో థ్రిల్ ఉంది కదా. ముందు నా కడుపులో పెరిగే మీ బిడ్డకి ఓ దారి చెప్పండి. ఏంటో వాగుతున్నావు? నన్ను ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోరు కదా. అబ్బా, బాబు సింగిల్ బ్యారల్ అయితే కూతురు డబుల్ బ్యారల్ కాల్చకుండా వదిలిపెట్టేలా లేరు. ఏదో సరదా కన్నానండి. నేను కూడా సరదాగే అన్నాను. నాకు చాలా కాలంగా ఒక డౌటే. ఏంటి? కొత్తగా ఇల్లు కట్టే వాళ్ళందరూ గుమ్మానికి దిష్టి బొమ్మల గుమ్మడికాయ వేలాడదీస్తారు కదా, అందులో ఉండేది మీ నాన్న మొహమే కదా. ఏయ్, ఈ ఊరికే సరదాగా అన్నాను. ఒక ముద్దు ఏయ్, హరి! అన్నయ్య, ఏం జరిగింది? ఇంకా ఏం జరగాలి? అనుభవం లాగా ఫోన్ లో మాట్లాడి నన్ను మోసం చేశాడు. కళ్ళు పీకేస్తాను. నువ్వు కూర్చో. ఇక ఒక్క నిమిషం కూడా నా ఇంట్లో ఉండను. వస్తాను. అయ్యో అన్నయ్య, ఆగండి అన్నయ్య, నేను చెప్పేది కాస్త వినండి అన్నయ్య. ఏం చెప్తావు నువ్వు? అన్నయ్య, మా ఇద్దరు పెళ్లి జరగాలంటే అది మీ వల్లే కుదురుతుంది. మీరు ఇప్పుడు ఇలా వెళ్ళిపోతే అంతా స్పాయిల్ అయిపోతుంది. ఆయన ఎప్పుడు ఇలాగే మూర్ఖంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఆయన తరపున నేను మీ కాళ్ళ మీద పడతాను. నువ్వు అలాంటి పనులు ఏం చేయొద్దు. ప్లీజ్ అన్నయ్య. లేదు, తను చెప్పేది కూడా కొంచెం న్యాయంగా. అన్నయ్య, సరేమ్మా, నీకోసం నేను ఉంటాను. నువ్వు రారా, నీ పని చెప్తా. అయ్యో నా బన్ను, నా జున్ను. మా నాన్నగారి దగ్గర ఉంది గన్ను. వన్ మినిట్. అనుపమ అనుపమ అనుపమ, దయచేసి నేను చెప్పేది విను. ఫోన్ లో ఐ లవ్ యూ చెప్పింది నువ్వు కాదు, ఆ హరిగాడని తెలుసుకున్నాను. వాడి వల్ల నేను చాలా చిక్కుల్లో పడుతున్నాను. యోచన, నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, నాకు నిజంగా పెళ్లి కాలేదు. నేను ఊరికే నటిస్తున్నాను. నన్ను నమ్ము అనుపమ. ప్రేమ ఒక్కసారి పుడుతుంది. అది నిన్ను చూసాక పుట్టింది. అసలు పెళ్ళట్టు చేసుకుంటే నిన్నే నేను నిర్ణయించుకున్నాను. నాన్సెన్స్. అనుపమ అనుపమ, అనుమానం ప్రేమని చంపేస్తుంది, కలల్ని కలలు చేస్తుంది. ఒక్కరోజైనా నీ ప్రేమికుడిగా జీవించానన్న హక్కుతో అడుగుతున్నాను. ఒక్కసారి ఆ ఇంటికి వచ్చి చూడు. మేము ఆడేది నాటకం, వేసింది వేషం అని నీకే అర్థమైపోతుంది. ఆ తర్వాత నీ సందేహాలన్నీ తీరిపోతాయి. అనుపమ అనుపమ, ప్లీజ్ నా కోసం ఒక్కసారి రా, ప్లీజ్. లాస్ట్ ఛాన్స్. బండి తీయండి. థ్యాంక్ యూ. కారెక్కు. డాక్టర్ పిల్లలు పుట్టరన్నాడా? ఇది తాగితే బోలెడు మంది పిల్లలు పుడతారు. రా అనుపమ, రా. గాయత్రి, ఇచ్చాడు. ఏంటి అలా చూస్తున్నావు? నేను లవ్ చేస్తున్నానని చెప్పానే, ఆ అనుపమ తనే. మన ఇద్దరు నాటకం ఆడుతున్నామే, అది తనతో నా లవ్ సక్సెస్ అవ్వాలని. ఊరికే చెప్పకూడదు. మీ ఇద్దరిని జంటగా చూస్తుంటే బ్రహ్మాండంగా ఉన్నారు. మీరిద్దరు మాట్లాడుకుంటూ ఉండండి. మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయకుండా నేను చూసుకుంటాను. కూర్చోండి. కూర్చోండి. ఇక్కడ వాచ్మ్యాన్, వచ్చేసానయ్యా. మన గెస్ట్ హౌస్ కి వెళ్ళి ఆ. అరుణ్ గాయత్రిలకి ఆ. ఈ పాలనివ్వు. ఆ. మేజర్ మర్చిపోకుండా తాగమన్నారని చెప్పు. అర్థమైందా? అలాగే అయ్యా. జాగ్రత్తగా తీసుకెళ్ళు. ఏ ఏ పక్క నుంచి వచ్చావు? వెనక వైపు నుంచి వచ్చానమ్మా. మేజర్ గారు ఇచ్చి పంపించారు. ఒక్క చుక్క కూడా అయ్యగారు మీరు వదలకుండా తాగామన్నారు. మా వారికి ఇప్పుడు ఆకలిగా లేదు. మా వారు బిజీగా ఉన్నారు. నువ్వు అక్కడ పెట్టి వెళ్ళు. సరేనమ్మా. ఏ ఏంటి ఇటు వెళుతున్నావు? వచ్చిన దారినే వెళ్ళు. సరేనమ్మా. నన్ను క్షమించండి. మిమ్మల్ని ఎంతో అపార్థం చేసుకున్నాను. అమ్మయ్యా, ఇప్పటికైనా నా మీద ఉన్న అనుమానం తీరింది కదా. మేజర్ పంపించారంటే బాగానే ఉంటాయి. నా కోసం మీరు ఇంత కష్టపడ్డం చూస్తుంటే నాకెంతో సంతోషంగా ఉందండి. స్టడీగా ఉన్నాను. ఆడకుండా స్టడీగా మాట్లాడాలి. ఫాలో మీ. అయ్యో అయ్యో అయ్యో, అడగడానికి ఇంట్లో ఎవరు లేరా? ఏంటి ఏంటి గాయత్రి, ఏమైంది? ఏమయ్యిందా? ఏదో భర్త ఆశపడినందుకు గాను భర్తని బుట్టలో పెట్టుకుని వ్యభిచారింటికి తీసుకువెళ్ళినట్టుగా ఏదో నా భర్త ఆశపడుతున్నారు అనుకుంటే హద్దు మీరిపోతున్నారే. గాయత్రి, ఎవరంటున్నావు నువ్వు? మీ గురించి అంటున్నాను. ఇలా చూడండి, మీరు ఇందాకేగా చెప్పారు మీ ఇద్దరు జంట బ్రహ్మాండంగా ఉందని. ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నారు? మాట్లాడతానే. ఏంటి? అవునే, నా మనసు దృఢపడేలా మాట్లాడతానే. ఆ రోజు సెన్సస్ తీయడానికి వచ్చినప్పుడే నీ ధ్యాస దాని మీద లేదు. నీ ధ్యాసంతా ఉంది. మార్చి మీరిద్దరూ లుక్కించుకున్నప్పుడే నాకు డౌట్ వచ్చింది. ఆ డౌట్ ని క్లియర్ చేసుకోవడానికి మిమ్మల్ని వదిలేసి వెళ్ళాను. నాకు క్లియర్ అయ్యింది. ఏమండోయ్, ఈ దొంగ వ్యవహారం ఎప్పటి నుంచి సాగుతోంది? నన్ను వదిలిపెట్టారు కదా. రాణి, రాత్రుళ్ళు ప్రేమగా నెమ్మదిగా కదా రాణి అని పిలుస్తారు. ఇప్పుడేమిటి అందరి ముందు పిలుస్తున్నారు?
ఇలా చూడవే, ఈ వ్యవహారాలు ఇంతటితో ఆపేయ్. లేదంటే ఈ చేత్తో హారతి ఇవ్వడము తెలుసు, కత్తి పట్టుకోవడము తెలుసు. కాస్త పర్సనాలిటీగా కనపడితే చాలు. ఏం నువ్వు తీసుకో. మా ఇద్దరి మధ్యన గొడవలు తెచ్చేలా ఉన్నావే? నేను ఇక చాలా ఆపండి. మీరేం మాట్లాడకండి. ఏ? నాకు అంతా ఏం తెలిసిపోయింది. తెలుసు నీకు? ఇంకా ఏం అబద్ధాలు ఆడతారు? అయ్యో, అబద్ధం మీకంతా అదేనా? తెలుసు కదా, మరి ఇక్కడేం పని? పోవే. నీ వల్లే నాకు మా ఆయనకి సమస్యలు. పొమ్మంటుంటే రాణి 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 అమ్మా! పొమ్మంటుంటే ఏమిటి నుంచి చూస్తున్నావు? ఏ అనుపమ ఏయ్ రాణి రాణి వదలండి. బుద్ధుందా నీకు? ఇలా చూడండి, మ్. మనం అందరిలాగా బీచ్ పార్క్ లని వెళ్లకుండా మన ఇంటి వెనుకున్న తోటలో మీట్ చేయాల్సి వస్తుంది. నేను మాట్లాడుతున్నాను, మీరు ఏంటి ఆలోచిస్తున్నారు? ఏం లేదు, నేను రాత్రి ఒక కలగన్నాను. ఏంటి? ఐశ్వర్యరాయి నువ్వు మీరిద్దరూ నన్ను పెళ్లి చేసుకోవాలని పోటీ పడుతున్నారు. దానికి ఎందుకు టెన్షన్ అట? ఎలా టెన్షన్ అవ్వకుండా ఉంటాను? పోటీలో నువ్వే కదా గెలిచింది. బీ సీరియస్. మా నాన్నగారు నాకు సంబంధాలు చూస్తున్నారు. అల్లుడు కావాల్సిన వారు మీరు. దాని గురించి బాధపడకుండా ఐశ్వర్యరాయ్ గురించి ఆలోచిస్తున్నారా? అదా విషయం. నువ్వేమి దిగులు పడకు. రేపు నేను వేసే ప్లాన్ లో మీ నాన్న బుర్ర గిర్రుం తిరుగుతుంది. ఏం చేస్తారు? వెయిట్ అండ్ సీ. రే, 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 రే. నీ మాట వినరా? మా మాట వినవా? Quiet. ఏంటి మీ గొడవ? చూడండి మేజర్ అంకుల్, ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిలకి ఏం తక్కువ? ఎవరినైనా పెళ్లి చేసుకోరంటే చేసుకోనంటున్నాడు. చూడండి, డాక్టర్ చదువుకుంది, ఇంజనీరింగ్ చదివింది, లాయర్ చదివింది, తను కోటీశ్వరాలు. వీళ్ళలో ఎవరైనా చేసుకోమంటే కాదంటున్నాడు. చూడ్డానికి అందంగానే ఉన్నారు కదా, వీళ్ళని చేసుకోవడానికి అభ్యంతరం ఏంటయ్యా? సారీ మేజర్ సార్, సారీ. మీరు చూసే అమ్మాయిలు డబ్బును వాళ్ళ అమ్మాయిలు అంతే. కానీ ఈ దేశం గురించి ఎవరైనా ఆలోచిస్తున్నారా? ఈ దేశం కోసం పోరాడాడే భగత్ సింగ్. ఓ. ఆయన ఈ దేశం మర్చిపోవచ్చు, ఓ. కానీ నేను మర్చిపోలేదు. ఓ. ఆంగ్లేయులను ఎదిరించడం కోసం ఆర్మీని తయారు చేసి పోరాడాడే నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఓ. ఆయన ఈ దేశం మర్చిపోవచ్చు, ఓ. కానీ నేను మర్చిపోలేదు. ఆహా. నేను పెళ్లి చేసుకోనని చెప్పడం లేదు సార్, కానీ ఈ దేశం కోసం ఒక్క రక్తపు పుట్టైనా చిందించిన వాడిని తీసుకురా. అతని కూతురు కుంటిదైనా సరే, గుడ్డిదైనా సరే, చెవిడిదైనా సరే, ఎటువంటి అంగవైకల్యం ఉన్నా సరే ఆమె మెడలో నేను తాళి కట్టడానికి సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే అదే నేను నా మాతృభూమికి ఇచ్చే గొప్ప మర్యాద. సల్యూట్ సార్. ఆహా, ఆహా. మాతృభూమి మీద ఎంత అభిమానం, ఆ. ఈ మట్టి మీద ఎంత గౌరవం. Yes, sir. ఇంత అభిమానాన్ని ఇంతకాలం ఎక్కడ దాచావయ్యా? ఇంకో పాకెట్ లో దాచుకున్నాను సార్. అమ్మయ్యా. ఎంత దేశభక్తి, ఎంత దేశభక్తి. నువ్వింత దేశభక్తుడవని తెలిసి నేనెంతో గర్వపడుతున్నానయ్యా. బాబు, ఈ దేశం కోసం ఎందరో మిలిటరీ సోల్జర్స్ పోరాటం సాగించారు, అందులో నేనొక. ఎస్ సార్. బాబు, నాకు పెళ్లిడుకొచ్చిన ఓ కూతురుంది. ఆ? తనను నువ్వు పెళ్లి చేసుకుంటే నేనెంతో సంతోషిస్తాను. బాబు, కుదరదని చెప్పకండి, కుదరదని చెప్పకండి. ఆడవాళ్లను ప్రేమించే ఈ రోజుల్లో కూడా మాతృభూమిని ప్రేమించేవారు మీరే నా అల్లుడు. మీకు అభ్యంతరం లేకపోతే వచ్చే శనివారం మనం నిశ్చయతాంబూలాలకు ఏర్పాట్లు చేసుకుందాం. ఏయ్, ఏంరా శుక్రవారమే పెట్టుకుందాం మేజర్ మావా. గుడుంబా కొట్టాలి కదా, నా అటు సరికైనా నీట్ గా ఉంటుంది. నమస్కారం. అందరూ ఉండి భోంచేసి వెళ్ళాలి. అయ్యో, అరుణ్ ఎక్కడికి వెళ్ళాడో తెలియడం లేదే. ఇంకా రాలేదేంటి? రే మామ, ఇదిగో పీకు. అయ్యో, ఏంటి ఇంకా తల పగిలిపోతుంది? అయ్యో, ఈ అరుణ్ ఇంకా రావడం లేదే. నిశ్చితార్థానికి టైం అయిపోతుంది. సరైన సమయానికి ఆయన ఇచ్చేసాడు. అబ్బా! అబ్బో! తాగు బాబు. ఏరా, ఇంత లేట్ గా వస్తున్నావే, నీకేమైనా న్యాయంగా ఉందా? హుర్రా. అరే, ఎక్కడో మ్యాన్ హోల్ ఓపెన్ చేసినట్టుగా కంపు కొడుతోంది. ఏయ్, ఎక్కడి నుంచి వస్తుంది? ఆరి దుర్మార్గుడా, మందు కొట్టి వచ్చా. ఆయ్, గుడుంబా. నా పెళ్లికి అండగా ఉంటావు అనుకుంటే ఇలా గుడుంబా కొట్టి వస్తావురా. సరే, వద్దంటే చెప్పు, నేను వెళ్ళిపోతా. అయ్యో, ఒరే, నువ్వు అర్థంతరంగా నన్ను వదిలేసి వెళ్ళిపోకరా. నేను అన్యాయం అయిపోతాను. నువ్వేం చేసినా ఓకే. రా 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 రా. జాగ్రత్త.
వై ఆర్ యు కాలింగ్ మీ? ఎందుకు కొట్టావు? చెప్పరా. మేనేజర్ మీకేమైనా బుద్ధి ఉందా? ఎంతమంది ఫ్యామిలీ లీడర్స్ వచ్చారు, ఎంత గొప్ప గొప్ప గెస్ట్లు వచ్చారు. ఈ సమయంలో మీరు ఫ్యాన్ కి జిగ్గు వేసుకుంటారా? బాత్రూమ్ సారీ సార్, అది నేను మీకు చెప్తాను సార్. సార్ మీరు ఒక మిలిటరీ మ్యాన్, మీరు ఎంత మొత్తంలో ఉన్నా కూడా బ్యాజ్ తలకిందులుగా పెట్టుకోవచ్చా సార్? తప్పేంటి సార్? వెళ్ళండి సార్, వెళ్ళండి. ఒరే ఇక మీద నేను తట్టుకోలేరా? ఉండరా ఒకసారి మీసాలు మెలిదిపోస్తాను. పోలీస్ రా, పోలీస్. లక్షణంగా ఉన్నావమ్మా. హలో డియర్, హౌ ఆర్ యు? ఐఎమ్ ఫైన్ సార్, థ్యాంక్ యూ సార్. సారీ సార్, బావగారు రావడం కొంచెం లేట్ అయింది. ఏంటి తెగ ఊగిపోతున్నాడు? రేయ్ తుపాకీ పట్రా. మేజర్ సార్, మా బావగారు మందు కొట్టి తడబడుతున్నారనే కదా మీరు తుపాకీ తీయమంటున్నారు. ఆయన ఎందుకు ఇలా అయిపోయారో మీకు తెలుసా? ఎందువల్ల? ఇండియా వన్డే క్రికెట్ మ్యాచ్ లో ఓడిపోయింది మేజర్ సార్. ఒక దేశం ఓడిపోయినప్పుడు ఆ దేశపు సిటిజన్ ఎలా తట్టుకోగలడు మేజర్ సార్? ఇలాంటి దేశభక్తి గల దేశ పౌరుని అనుమానిస్తున్నారు కదా మేజర్ సార్. సారీ జెంట్లమెన్, ఐఎమ్ సారీ. మన దేశం మ్యాచ్ లో ఓడిపోయినంత మాత్రాన ఈ విధంగా వాట్ స్పిరిట్, వాట్ స్పిరిట్. ఇటువంటి కుటుంబంతో నేను వీయవందడానికి సంతోషిస్తున్నాను. లేట్ ఇటు, లేట్ ఇటు. చిప్స్ లేవరా? గాయత్రి, ఆహా ఆహా. ఏంటలా చూస్తున్నారు? రండి రండి. ఇప్పుడే మా ఆయన సంధ్యావందనం చేసుకుంటున్నారు. మీకు ఫిల్టర్ కాఫీ కావాలా, ఇన్స్టెంట్ కాఫీ కావాలా? కాఫీ వద్దు, గీఫీ వద్దు. నువ్వు నోరు తెరిచి అడగడవే 10,000. అమ్మా ఆగమ్మా, ఈ షర్టు ఇది మా వారిది. ఆహా ఆయన ఏం చెప్తే అలా నడుచుకోవడమేగా భార్య ధర్మం. ఆహా. మీరు కూర్చోండి, నేను వారిని పిలుచుకొస్తాను. అలాగే. కూర్చోండి. రే, భార్య అంటే ఇలా ఉండాలి. భర్త కోసం ఎన్వి తినడం అలవాటు చేసుకుని ఎముకల్ని కూడా నవిలేస్తోంది. భర్త మీదున్న ప్రేమతో అతని షర్టు వేసుకుంటోంది. ఇటువంటి కలియుగ గంధర్వ కన్య కాళ్ల మీద పడి నమస్కరించాలరా. నన్ను ముట్టుకోకు, పో. రాకపోతే పో. మేజర్ మేజర్ అయితే పట్టుకో. ఆహాహా, ఆ దంపతుల అన్యోన్యత చూడరా, యుద్ధమే లేని కాశ్మీర్ లా ఉంది. కల్పన. నోర్మాయ్. సారీ మేజర్. రండి మేజర్, ఎప్పుడు వచ్చారు? ఇప్పుడే వచ్చా. ఇదిగా. ఏమిటి మేజర్, ఇప్పుడే కదా నిశ్చితార్థం అయింది, అప్పుడే శుభలేఖ చేయించారా? కంప్యూటర్ కంటే చాలా ఫాస్ట్ గా ఉన్నారు. నో 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 నో, ఇది పెళ్లి శుభలేఖ కాదు. చక్కని జోడీ పోటీలో పాల్గొనడానికి స్పెషల్ గా తీసుకున్న టికెట్. ఓహో, ఎవరికి? మీకే. మాకా? మేజర్, మేము ఈ పోటీలో తప్పకుండా పాల్గొవాలి అంటే. ఎందుకని? కార్గిల్ పోటీలో పాకిస్తాన్ వాళ్ళ వణికిపోతున్నారు. అలాంటిదేం లేదు, అదేం లేదు. మీరిద్దరూ ఆ అందాల జోడీ పోటీలో పాల్గొన్నప్పుడే ఆ పోటీకి అందం వస్తుంది. అయ్యో మేజర్ అంకుల్, మీరు మా ఇద్దరిని తప్పుగా అర్థం చేసుకున్నారు. ఇదే నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నా. ఏమిట్రా ఏదేదో వాగుతున్నావు రాస్కల్? నేను తప్పుగా అర్థం చేసుకున్నానా? నేను బుద్ధి లేని వాణ్ణా, బడుద్దాయినా? వీళ్ళిద్దరిని సరిగ్గా అర్థం చేసుకున్న వాణ్ణి నేనొక్కణ్ణి. బాబు, ఈ పోటీలో పాల్గొని బహుమతి తీసుకుని కులాంతర వివాహం గొప్పతనాన్ని లోకానికి చాటి చెప్పాలి. దిస్ ఇస్ మై ఆర్డర్. లేదంటే ఈ బార్డర్ లో లేదు, మేము వెళతాం మేజర్. జరి కూర్చో. నీతో వచ్చి ఇలా నటించాలని నా తలరాత. ఏంటలా విసుక్కుంటున్నావు? నేనే నిన్ను నటించమన్నాను. కుదరకపోతే పోవచ్చుగా. ఈ పోటీలో చివరి కంటెస్టెంట్స్ గా మిస్టర్ అరుణ్ ని, మిస్సెస్ అరుణ్ ని ఈ స్టేజ్ మీదకి సవినయంగా ఆహ్వానిస్తున్నాను. ప్లీజ్ గివ్ దెం ఎ బిగ్ హ్యాండ్. రండి సార్, రండమ్మా. నమస్కారం అండి. నమస్కారం. మేడం, నేను ఇప్పుడు మీ వారిని కొన్ని ప్రశ్నలు అడగబోతున్నాను. అందుకని మీరు రూమ్ లోపలికి. అలాగే. మోహన్ చూడు. ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం భార్యాభర్తల మధ్య ఎంత సఖ్యత ఉందన్న దాని గురించే. మొదటి ప్రశ్న, మీ భార్య ఇష్టపడేది వెజిటేరియనా, నాన్ వెజిటేరియన్? తప్పుగా చెప్పి ఇరికించేయాలి. తనకి నచ్చింది వెజిటేరియన్. ఇప్పుడు ఇదే ప్రశ్నని మీరు భార్యను అడుగుతాను. ఆవిడేం సమాధానం చెప్తారో చూద్దాం. రండి మేడం. మిస్టర్ అరుణ్, మీరు మీ భార్యని ఎంతగా అర్థం చేస్తున్నారని ఇప్పుడు తెలుస్తుంది. మేడం, మీకు ఇష్టమైన వంట వెజిటేరియనా,
నాన్ వెజిటేరియన్. ఇతను ఎలాగో నాకు నాన్ వెజిటేరియనే ఇష్టమని చెప్పుంటాడు. మనం ఆపోజిట్ గా చెప్పాల్సిందే. వెజిటేరియన్. సరైన జవాబు. మీ వారు అదే జవాబు చెప్పారు. మిస్టర్ అరుణ్ ఏమండి, ఆవిడ ఇష్టాలు కరెక్ట్ గా అర్థం చేసుకున్నారు. మిస్టర్ అరుణ్, ఇప్పుడు మీ వంతు. మీరు కొంచెం లోపలికి వెళ్తే మీ భార్య ఏమని కొన్ని ప్రశ్నలు అడుగుతాను. ఇంటికి రాదు, నేను సంగతి చెప్తాను. ఓ 2 నిమిషాలనే విడిగా ఉండండి. మీ వారు భవిష్యత్తు కోసం డబ్బు దాచడం మంచిదంటారా కాదంటారా? ఇతను బ్యాంక్ మేనేజర్ కాబట్టి ఆదా చేయడం మంచిదనే అంటారు. మనం ఉల్టాగా చెప్పాల్సిందే. కాదు అంటారు. ఆ? కాదు అంటారా? ఆయన వెరైటీ టేస్ట్. ఆయన్ని అడుగుదాం. ఆయన రమ్మని చెప్పండి. సార్, భవిష్యత్తు కోసం పొదుపు చేయడం మంచిదా కాదా? నేను బ్యాంక్ మేనేజర్ని కనుక ఆదా చేయడం మంచిది అని ఉంటానంటుంది. మనం ఉల్టాగా చెప్తాం. కాదు. ఇది సరైన జవాబే. సరైన జవాబే, కానీ చాలా దారుణంగా ఉంది. ఆ? పొదుపు వద్దంటూ ఏమిటండి? అది భూకంపం ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలుసు, అందుకని ఎక్కువగా సంపాదించాలి, జాలీగా ఉండాలి. మీ సమాధానమే పెద్ద కల్లోలం సృష్టించింది. లాస్ట్ క్వశ్చన్ బట్ నాట్ ద లీస్ట్ క్వశ్చన్. ఇది ప్రతి ఇంట్లో జరిగేదే. మీ ఇంట్లో ఉదయాన్నే ముందుగా లేచేది మీరా లేక మీ ప్రియమైన శ్రీవారా? అన్నిటికీ ఉల్టాగా సమాధానం చెప్పాను. ఈ ప్రశ్నకి కరెక్ట్ గా సమాధానం చెప్పి అతను ఇరికించాల్సిందే. అన్ని ఇళ్లలోనూ మామూలుగా జరిగేదే, కానీ మా ఇంట్లో కొంచెం తేడా ఉంది. ముందు ఉదయాన్నే ఆయనే లేచి ముగ్గులు కూడా వేస్తారు. కానీ నిజం ఒప్పుకోరు. ఇప్పుడు చూద్దాం, పిలుస్తాను. ఏం లేదండి, ఉదయాన్నే మీలో ముందు లేచేది ఎవరు? ఈ ప్రశ్నకి సరైన సమాధానమే చెప్పాలి. నేనే ముందు లేస్తాను. సరైన జవాబు. రెస్ట్ చూసుకుండా నిజం ఒప్పుకున్నారే. వీళ్ళు చెప్పిన సమాధానాలు బట్టి మిస్టర్ అరుణ్ గారు, మిస్సెస్ అరుణ్ గారు కూడా ఒకరినొకరు ఎంతగా అర్థం చేసుకున్నారు అన్నది క్లియర్ గా తెలుస్తోంది. అందువల్ల మనం నిర్వహించిన ఈ పోటీలో వీరిద్దరిని విజేతలుగా ప్రకటిస్తున్నాను. అమృతాంజన్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ మిస్టర్ ఈశ్వరరావు గారిని గెలిచిన ఈ దంపతులకి బహుమతి ప్రదానం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. రండి సార్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. బెస్ట్ ఆఫ్ లక్.